వరం సమీపంలో నిర్వహిస్తున్న రా కదలిరా సభ ఏర్పాట్లను మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పరిశీలించారు. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే సభలో చంద్రబాబు పాల్గొంటారని తెలిపారు. సీఎం జగన్ అవినీతిని మీడియా ద్వారా ప్రజలకు వివరించాలన్నారు. కాకినాడ పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాల ప్రజలు, నాయకులు, కార్యకర్తలు సభకు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఆయనతో పాటు మాజీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, చింతకాయల అయ్యన్న పాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ పాల్గొన్నారు. మీడియా ముందు సోషల్ మీడియా కాకినాడ జిల్లా తుని మండలం చామవరం సమీపంలో నిర్వహిస్తున్న రా కదలిరా సభ ఏర్పాట్లను మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పరిశీలించారు. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ సభలో చంద్రబాబు పాల్గొంటారని తెలిపారు. సీఎం జగన్ అవినీతిని మీడియా ద్వారా ప్రజలకు వివరించాలన్నారు. కాకినాడ పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల ప్రజలు, నాయకులు, కార్యకర్తలు సభకు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఆయనతో పాటు మాజీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, చింతకాయల అయ్యన్న పాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఉన్నారు. 3 గంటలకి రా కదిలిరా ప్రోగ్రాము చంద్రబాబు నాయుడు గారు వస్తున్న సందర్భంగా ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇటు లోకల్ నాయకులు తోటి పాటు జిల్లా కాకినాడ పార్లమెంటు ఇన్ఛార్జ్ నవీన్ గారు, అదేవిధంగా మనకి స్పెషల్ అబ్జర్వర్గా వచ్చినటువంటి బండారు సత్యనారాయణమూర్తి గారు, అదేవిధంగా ఈరోజు అనుకోకుండా కార్యక్రమాన్ని ఏ విధంగా జరుగుతుందని చూడటానికి వచ్చినటువంటి అయ్యన్న పాత్రుడు గారు, లోకల్ నాయకులు కృష్ణ, అదేవిధంగా ఇక కాకినాడ రా కదిలిరా సభ గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ రాజేష్, డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ. ఏవైతే కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రా కదలిరా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి చంద్రబాబు అక్రమ అరెస్టు వెళ్ళిన తర్వాత కాకినాడ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించడం ఇదే తొలిసారని చెప్పుకోవచ్చు. అయితే తెలుగుదేశం పార్టీ సంబంధించి తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగలం పాదయాత్ర, అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో నూతన ఉత్సాహంతో పాటు ఉన్న టీడీపీ శ్రేణుల మధ్యలో అయితే కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో ఇదే మొట్టమొదటి సభ ప్రారంభించున్నారు. దీనికి సంబంధించి ఏవైతే రా కదిలిరా సభ బహిరంగ సభలో అయితే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అయితే పాల్గొన్నారు. అయితే తుని నియోజకవర్గంలో తుని చామవరం రోడ్ లో 15 ఎకరాల్లో సభా స్థలం ఏర్పాటు చేసి టీడీపీ నేతలతో అయితే దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఇటు కాకినాడ జిల్లా, కాకినాడ రూరల్, కాకినాడ టౌన్, కాకినాడ రూరల్, పిఠాపురం, పెద్దాపురం, అలాగే ప్రత్తిపాడు, తుని 7 నియోజకవర్గాలకు సంబంధించి సుమారు లక్షలాది మంది టీడీపీ శ్రేణులు వస్తారని చెప్పి అంచనా అయితే వేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి భద్రత ఏర్పాట్లు లేదని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు మధ్యాహ్నం సుమారు 3:45 నిమిషాలకి బహిరంగ సభలో పాల్గొన్నారు. అయితే విజయనగరం బొబ్బిలి సభ ముగించుకుని హెలికాప్టర్లో తుని సభ వద్దకు చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. అయితే సాయంత్రం 6 గంటల వరకు ఈ సభ ప్రాంగణంలో అయితే చంద్రబాబు నాయుడు అసలు తెలుగుదేశం పార్టీ దిశానిర్దేశం ఎలా వెళ్ళాలి, అదే తెలుగుదేశం పార్టీ వస్తే ఏం జరుగుద్ది, అసలు ఏం చేస్తే బాగుంటుందని చెప్పి దానిపై అయితే సభలో అయితే మాట్లాడారు. అయితే ఏవైతే వైఎస్ఆర్సీపీ పార్టీ సంక్షేమ పథకాలు అలాగే అభివృద్ధి పథకాలు అని చెప్పి వారు ప్రజల్లోకి వెళ్తారు తప్ప అయితే సంక్షేమ పథకాలు ప్రజలకి సరిగ్గా ఏమి అందలేదు, సరైన పేదవారికి ఏమీ అందలేదని చెప్పి అయితే ఓ పక్క చంద్రబాబు నాయుడు జరిగిన సభల్లో కూడా వారు మాట్లాడారు. దీంతోనైతే దిశానిర్దేశం సంబంధించి ఏవైతే తుని నియోజకవర్గంలో తుని సభలో కూడా అంటే ప్రభుత్వానికి సంబంధించి అధికార పార్టీకి సంబంధించి ఓట్లకి సంబంధించి వ్యతిరేక ఓట్లు ఏ రకంగా చేయించుకోవాలి, అదే టీడీపీ జనసేన పొత్తు నేపథ్యంలో అసలు ప్రజల్లోకి ఏ రకంగా వెళ్ళాలి, అదే గెలుపు దిశానిర్దేశం ప్రకారం ఏ రకంగా ముందుకెళ్ళాలి దానిపై అయితే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అయితే మాట్లాడారు. దీనికి సంబంధించి అయితే పూర్తిగా అంటే నిన్నకు సంబంధించి ఏవైతే చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ఓ పక్క యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో యనమల దివ్య సంబంధించి పూర్తి భద్రత ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి 250 మంది పోలీస్ బలగాలతో అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి భద్రత ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. అయితే కాకినాడ జిల్లా కాకినాడ అసెంబ్లీ టికెట్ను అటు జనసేన పార్టీకి కేటాయిస్తారన్న సమాచారంతో ఇప్పుడు ఈ సభా వేదికగా చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు కావచ్చు, అటు నాయకులకు కావచ్చు ఎలాంటి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది?
ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల వ్యాప్తంగా ఇటు ఉభయ గోదావరి జిల్లాలలో తెలుగుదేశం జనసేనకి అభిమానులు ఎక్కువ ఉంటారు, అలాగే వారి కార్యకర్తలు ఎక్కువ ఉంటారు. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే ఏవైతే కాకినాడ జిల్లాలో కాకినాడ టౌన్ సంబంధించి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకరిపై ఒకరు సవాల్ తీసుకున్నారు. అంటే దీనికి సంబంధించి అంటే కాకినాడ సిటీకి సంబంధించి ఒక పక్క పవన్ కళ్యాణ్ కాకినాడలోనే ఇల్లు కొంటారని, అలాగే కాకినాడలో ఉంటూ కాకినాడ టౌన్ ఏవైతే ఉందో దాన్ని తన సొంత నియోజకవర్గంగా చేసుకుంటారని చెప్పి ఓ పక్క జనసేన నాయకులు అలాగే జనసేన కార్యకర్తలు వేరే మహిళల మధ్యలో మాటలైతే వినబడుతున్నాయి. అదే దీనికి సంబంధించి ఓ పక్క జనసేన పార్టీకి సంబంధించి కాకినాడ జిల్లాలో జనసేన కాకినాడ టౌన్ అలాగే కాకినాడ రూరల్ అలాగే పిఠాపురం అంటే కాకినాడ టౌన్ సంబంధించి 7 నియోజకవర్గాలు ఉంటాయి. దీంట్లో 3 నియోజకవర్గాలకు సంబంధించి జనసేన పార్టీ దాంట్లో పోటీ చేసే అవకాశం అయితే ఉంది. అయితే మొత్తంగా చూస్తే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఓ పక్క తెలుగుదేశం పార్టీ అధినేత అక్రమ అరెస్ట్ తర్వాత ఇదే మొట్టమొదటి తొలిసారి సభకు సంబంధించి అంటే దీనికి లక్షలాది మంది జనం వస్తారు కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశామని చెప్పి ఒక పక్క టీడీపీ నేతల చేత పరిష్కారం పడుతుంది. అయితే దీనికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఓ పక్క అధికార యంత్రాంగం సంబంధించి పోలీసులు అయితే 250 మంది పైబడి పోలీసులు అయితే దీనికి ఇక్కడ మొరాయించున్నారు. అయితే దీనికి సంబంధించి ఓ పక్క కాకినాడ జిల్లాలో కాకినాడ సిటీకి సంబంధించి పవన్ కళ్యాణ్ నిలబడతారనే దిశానిర్దేశంతో అయితే ఓ పక్క అయితే జనసేన నేతలు అయితే గుసగుసలు అయితే నిలబడుతున్నాయి. అయితే ఓ పక్క కాకినాడ అలాగే కాకినాడ టౌన్ కాకినాడ రూరల్ అలాగే పిఠాపురం సంబంధించి 3 నియోజకవర్గాల్లో జనసేన నిలబడితే ఓ పక్క మరో పక్క 4 నియోజకవర్గాలకు సంబంధించి ఓ పక్క తుని ప్రత్తిపాడు పెద్దాపురం జగ్గంపేట 4 నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు టీడీపీ సంబంధించి నిలబడే అవకాశం ఉంది. అయితే జగ్గంపేట నియోజకవర్గం నుంచి జ్యోతుల నెహ్రూ అలాగే పెద్దాపురం నియోజకవర్గం నుంచి మాజీ హోంమంత్రి చినరాజప్ప అలాగే తుని నియోజకవర్గం నుంచి రాజ్యసభ సభ్యుడు యనమల రామకృష్ణ కూతురు యనమల దివ్య కూడా నిలబడే అవకాశం ఉంది. ఓ పక్క ప్రతిపాడు సంబంధించి ఎవరైతే వరుపుల రాజా ఆయన అకాల మరణం చెందారు ఆయన వారి సతీమణి వరుపుల సత్యప్రభ కూడా సీట్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే కాకినాడ జిల్లాలో 4 సీట్లు ఓ పక్క టీడీపీ అలాగే 3 సీట్లు జనసేన అంటే ఒక పక్క టీడీపీ జనసేన పొత్తు నేపథ్యంలో 7 సీట్లకు సంబంధించి 3 అయితే జనసేన 4 అయితే టీడీపీకి నిలబడే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇటు దీనికి సంబంధించి ఉమ్మడి తూర్పు జిల్లా వ్యాప్తంగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఓ పక్క 15 ఎకరాల్లో అయితే ఈ సభ ఏర్పాటు చేస్తున్నారు. మరో 10 ఎకరాల్లో ఏవైతే వచ్చే వెహికల్ సంబంధించి అంటే ఎటువంటి ఇబ్బంది కలగకుండా వెహికల్ పార్కింగ్ కూడా పూర్తి ఏర్పాట్లు చేసి ఎటువంటి ఇబ్బంది కలగకుండా భద్రతా ఏర్పాట్లు చేసి చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్.